హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో నిన్న ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఆడిన ఆటని చాలా మంది తప్పు పడుతున్నారు, పిరిగివారు, భయపడ్డారు, కన్నింగ్ గేమ్ ఏవో పేర్లు పెడుతున్నారు. ఎందుకు అంత? నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కొన్ని పాయింట్స్ ఇస్తాను. అవి నచ్చితే ఎస్ అని కింద కామెంట్ చేయండి. అలాగే సంజన గారు తీసుకున్న నిర్ణయం వల్ల భరణి గారికి అయితే మొత్తం టికెట్ టు ఫినాలే దూరం అయిపోయింది. అది చాలా రాంగ్ డిసిషన్, కొంచెం ఆలోచించవలసింది. దాని గురించి కూడా మాట్లాడదాం. దానివల్ల పెద్ద పెంటే జరిగింది హౌస్ లో. అలాగే ఎంతమందికి భరణి గారు పవన్ కళ్యాణ్ మీద స్పెషల్ గా గ్రజ్జ పెట్టుకున్నాడు, సోమవారం నామినేషన్స్ అయితే జరిగాయి కదా, ఆ రోజు పవన్ కళ్యాణ్ భరణి గారిని నామినేట్ చేశాడు అనే కోపం అనేది ప్రతిసారి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ వస్తూ ఈ రోజు ఎక్స్పోజ్ అయ్యింది. అది ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇవన్నీ మాట్లాడే ముందు మనం వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పై క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి, వీడియో బూస్ట్ అవుద్ది. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక విషయానికి వస్తే టికెట్ టు ఫినాల్ అనే దాన్ని ప్రతి ఒక్కరూ కొంచెం వాంటెడ్ గా గెలవాలని కసితోనే ఉంటారు. ఎంత పెద్ద టాప్ ఓటింగ్ ఉన్నా గెలవాలని అనుకుంటారు. అలాంటప్పుడు బిగ్ బాస్ కూడా చాలా స్పెషల్ గా చాలా బాగా డిజైన్ చేశాడు ఈ టాస్క్. ఎందుకంటే చాలా మూవ్గా తెలివితేటల మీద చూస్ చేసుకోవాలి ఆపోనెంట్ ని కూడా. అలాగే ఎవరు వెయిట్ చేస్తూ ఆడితే వాళ్ళే గెలుస్తారు. ముందుకు వెళ్ళిపోయి నేను స్ట్రాంగ్, నేను గెలిచేస్తాను అనుకుంటే డెమోన్ పవర్ లాగా వెళ్ళిపోతారు అనమాట. సో దానివల్ల ప్రతి టాస్క్ వీళ్ళే గెలుస్తారని ఏకపక్షంగా చెప్పలేం. అది లక్ బేస్డ్ కూడా ఉంది. ఆ టాస్క్ లో ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తేనే గెలుస్తారు. దానివల్ల సుమన్ శెట్టి గారు గెలిచారు, తనూజ ఓడిపోయింది, డెమోన్ పవన్ ఓడిపోయాడు, బర్నీ గారు గెలిచారు. సో అలాంటి టాస్క్లు జరుగుతున్నప్పుడు, వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటారా? తీసుకోరు. అలాగే అది పక్కన పెడితే ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళలో ఇద్దరికి ఎవరికైనా నేను విన్నర్ అవుతాను అని ఏకపక్షంగా వాళ్ళకి నమ్మకం ఉందా? లేదు. ఎందుకో చెప్పనా? ఇమాన్యుల్కి ఆ ఊహ ఉన్నా తన నామినేషన్స్ లో లేడు కాబట్టి తనకు కొంచెం భయం ఉంది. టాప్ 5కి నేను టికెట్ టు ఫైనల్ గెలిచే వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇమాన్యుల్ టాప్ 5లో పెట్టినా తనకైతే నమ్మకం లేదు. తను గెలవాలని, తన నామినేషన్స్ లో రాకూడదని వెయిట్ చేస్తున్న వ్యక్తి టికెట్ టు ఫైనల్ గెలవాలని కూడా తను ఎలా అయినా గెలవాలనే ఆడుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్కి ఆ నమ్మకం ఎవరు ఇవ్వలేదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా నువ్వు విన్నర్ అవ్వాలి కానీ ఒకళ్ళు తొక్కి వెళ్ళకూడదు, నీతిగా ఆడు, విన్నర్ అవ్వకపోయినా పర్లేదు అన్న వ్యక్తి ఆ రోజు. అలాగే ఈ రోజు ఏమైంది? టాప్ 5లో ప్రతి ఒక్కరూ తన ఫోటో పెట్టలేదు. 2-3 ఫ్యామిలీలు తన ఫోటో పెట్టలేదు. అలాంటప్పుడు నేను విన్నర్ అవుతానని ఆలోచన పవన్ కళ్యాణ్ ఉంటుందా? అలాంటి వాడు ఏమనుకుంటాడు? టికెట్ టు ఫినాలే గెలవాలి అనుకుంటాడు తప్ప నాకు వద్దు, నేను వాంటెడ్ గా వదిలేస్తాను అనుకుంటారా? వదలరు. సో ఈ విధంగా ప్రతిసారి బిగ్ బాస్ ఏమని అనౌన్స్ చేస్తున్నాడు? మీరు టికెట్ టు ఫినాల్ గెలవాలనుకున్నప్పుడు మీరు ఎంచుకునే దారి, మీరు వేసే ప్రతి మూవ్ ఆలోచించి వేయండి అంటున్నాడు. ఆలోచించి వేయండి అంటే ఏంటి? ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఎప్పుడు ఏం జరగాలి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం తప్పు అంటున్నారు. మరి సుమన్ శెట్టి గారు, బర్నీ గారు చేసేది ఏంటి? వీళ్ళిద్దరు ఏమనుకుంటారు? మన ఇద్దరం లాస్ట్ వరకు ఉండాలనుకున్నప్పుడు అది కన్నింగ్ గేమ్ ప్లాన్ కాదా? వీళ్ళు వేసేదే కన్నింగ్ గేమ్ ప్లానా? ఎవరైనా స్ట్రాంగ్ ఢీ కొట్టాలని స్టార్టింగ్ లో అనుకుంటే లాస్ట్ వరకు ఉంటారా? ఈ రోజు బర్నీ గారిని ఆ రోజు డెమోన్ పవన్ తొడగొట్టి మరి ఛాలెంజ్ చేశాడు, ఈ టికెట్ టు ఫినాలే గెలుస్తా నేనే అని. ఈ రోజు బకరాయి పక్కన కూర్చున్నాడు. దానికి ట్రోల్స్ ఎలా వస్తున్నాయి? అందుకే ఎంత దమ్మున్నోడైనా, ఎంత కసి ఉన్నోడైనా, నేను గెలుస్తానని పట్టుదల ఉన్నోడైనా ఆ రోజు ఆటలోకి దిగిన తర్వాత ఓడిపోతే మొత్తం టికెట్ టు ఫినాలే. ఇప్పుడు అందరూ అంటారు ఆడి గెలవాలి, ఆడి గెలిచే విధానం ఉండాలి, టికెట్ టు ఫినాలే గెలడం కాదు, అది గెలిచే పద్ధతి కావాలి అని. ఒకవేళ అలా గెలిచే పద్ధతి ఉన్నా అక్కడ ఫైనల్ టార్గెట్ అంటే టాప్ 5కి వెళ్ళిపోవాలి. ఆ టికెట్ టు ఫినాల్ గెలిస్తే టాప్ 5కి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఈ కసి ఇదంతా బయటకు వస్తుంది కదా. సో అలాంటప్పుడు దాన్ని కన్నింగ్ గేమ్ ప్లేగా ఎందుకు పరిగణిస్తాం? డెమోన్ పవన్ అలానే వెళ్ళిపోయాడు. సుమన్ శెట్టి గారు తనూజతో గెలవడానికి కారణం ఏంటి? ఆ టాస్కే కదా. సో అలాంటప్పుడు టాస్క్లు ఆడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? టాస్క్లు ఆడకుండా లాస్ట్ లో వెయిట్ చేసి ఆడదాం అని ఆలోచించి చెప్తారా? అది ఒక స్మార్ట్. అదేంటి పిరిగి వాళ్ళ ఆడుతున్నారు, ఆడడానికి ముందుకు రావట్లేదు అంటే అది వాళ్ళ గేమ్ ప్లాన్. అలా ఆడకపోతే టికెట్ టు ఫినాల్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలడు. ఎందుకంటే అన్ని టాస్కులు గెలవలేరు కదా. ఎంత పెద్ద వ్యక్తిని అన్ని టాస్కులు గెలిచేస్తారా? ఎక్కడో ఒకసారి బెడ్స్ కొట్టేస్తే ఓడిపోతే అక్కడ వరకు పోరాడిందంతా వెళ్ళిపోద్ది. మరి ఇమాన్యుల్ ఈ రోజు గెలిచాడు టికెట్ టు ఫినాలే? గెలవలేకపోయాడు కదా. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా అలా ఆడిన టాస్క్ లో అయినా ఏమైనా అన్యాయంగా ఆడారా? ఆ కాయిన్స్ టాస్క్ ఉంది, ఆ టాస్క్ లో వాళ్ళు అలా నించుడిపోయారు. టాస్క్ పడిపోతాయని. ఆ టాస్క్ ఏంటి? నడుస్తూ ఉండాలి, పడిపోకూడదని. వాళ్ళు పడిపోవాలి అనుకునేటప్పుడు అలా నడుస్తూ ఉంటే పడిపోతాయి కదా. అయినా ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఎక్కడ నడవలే, అలా స్టాండ్ గా నించున్నారంటే వాళ్ళు గెలవాలనే చూశారు కదా. వాళ్ళు వేసుకున్న మాటలు మాట్లాడారు తప్ప అది ఎక్కడ ఇంప్లిమెంట్ అనేది చేయలేదు. ఇంకా చూజ్ చేసుకోవడం అంటారా? ఎవరైనా వీక్ కంటెస్టెంట్ నే చూజ్ చేసుకుంటారు. అది మనం ఎక్కడ తప్పు పడడానికి లేదు. అది ఒక స్మార్ట్ ప్లే. గెలవాలి అనుకున్నప్పుడు ఎవరినైనా మోసం చేసి గెలిస్తే తప్పు, గేమ్స్ లో మోసం చేసి గెలిస్తే తప్ప గేమ్స్ ని న్యాయంగా ఆడి వేసే ప్లాన్లు కన్నింగ్ అంటే ఎలా ఉంటదబ్బా? ఎవరైనా ఆపేస్తున్నారా? ఎవరైనా ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? వాళ్ళిద్దరు ఇప్పుడు సుమన్ శెట్టి గారు, బర్నీ గారు ఎలా డిసైడ్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అలానే డిసైడ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరిని ఎందుకు తప్పు పడుతున్నారు?
నాకైతే అది కంప్లీట్ గా నచ్చలేదు. ఈ రోజు ఎన్ని మాట్లాడుకున్నా టాస్క్ లో ఎవరు పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. బర్నీ గారు అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరు టాస్క్ జరిగింది. వీళ్ళిద్దరు టాస్క్ లో ఎవరో ఒకరు గెలిచారు కదా. అదే బర్నీ గారు గెలుచుంటే బర్నీ గారికి అన్యాయం జరిగింది అనుకుంటామా? కాదు కదా. బర్నీ గారు గెలిస్తే మళ్ళీ ఇమాన్యుయల్ తో ఆడేవారు, అక్కడ గెలుచుంటే పవన్ కళ్యాణ్ తో గెలుచుంటే టికెట్ ఫైనల్ విన్నర్ అయ్యేవారు. టాస్క్ లో ఎవరు విన్నర్ అనేది అక్కడ ఇది, కానీ ఎవరిని చూస్ చేసుకున్నారు అనేది మనం చెప్పలేం. దాన్ని మనం వీళ్ళు పిరికితనం అనుకుంటే మనమే అది చాలా తప్పు. నాకైతే నచ్చలేదు. నా పాయింట్స్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇంకా సంజన గారు నిర్ణయం ఏంటి? ఆ ట్రయాంగిల్ అనేది ఉంది, ట్రయాంగిల్ షేప్ లో ఉండాలి. దానికోసం కన్ఫ్యూజ్ అంటూ ఏమైనా ఉంది? కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బిగ్ బాస్ ఆల్రెడీ డమ్మీ ట్రయాంగిల్స్ కూడా పెట్టాడు, కొంచెం ఇరిగిపోయినవి, కొంచెం వంకరగా ఉన్న పెట్టాడు. అలా పెట్టిన తర్వాత కూడా రీతు చౌదరి గారు ఆ ట్రయాంగిల్ పెట్టినప్పుడు ఈ ముందే చూసి చెప్పాలి. అలా చెప్పకుండా లాస్ట్ కి కరెక్ట్ గా పెట్టిన భరణి గారి రాంగు, రీతు చౌదరి రైట్ అంటే భరణి గారు టికెట్ టు ఫినాల్ రేస్ నుండే వెళ్ళిపోతున్నారు. అక్కడ అన్యాయం జరిగినట్టే. ఆయన అరవడంలో ఎక్కడా తప్పు లేదు. ఆయనకైతే అన్యాయం జరిగింది. ఆ టాస్క్ గెలుచుంటే టికెట్ టు ఫినాల్ గెలిచేవారేమో. అక్కడ అన్యాయం జరిగింది కదా. అక్కడ సంచాలకుగా సంజన గారు 2 ఫెయిల్ అయ్యారు. అలాగే భరణి వర్సెస్ పవన్ కళ్యాణ్, ఎంతమందికి భరణి గారు గ్రజ్ పెట్టుకున్నారు అనిపించింది? ఆ రోజు నామినేషన్స్ లో ఇమాన్యుల్ నామినేట్ చేయకుండా భరణి గారిని నామ్ చేయడం ఆ రోజు నుండి రగిలిపోతున్నారు. ప్రతిసారి ఇమాన్యుల్ భరణి సరే ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా అక్కడ సుమన్ శెట్టి గారికి సెలెక్ట్ చేసుకోకు అంటే పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరూ ఆడితే ఎవరో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోతే భరణి గారికి వీక్ అవుద్ది కాబట్టి ఆ విధంగా స్ట్రాటజీ వేశారు. వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అందుకే సుమన్ శెట్టి గారిని చూస్ చేసుకున్నారు. దాన్ని కూడా తీసుకోలేక వెళ్ళి మన ఇద్దరినే వీళ్ళు వాంటెడ్ గా తీసేయాలనుకుంటున్నారు అంటే గెలు. వాళ్ళు నేను చూస్ చేసుకున్నప్పుడు గెలిస్తే నువ్వు ఉంటావు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అక్కడ చూస్ చేసుకుంటే తప్పేముంది? అక్కడ చూస్ చేసుకోవడానికే కదా గేమ్ అనేది. నాకైతే అవి నచ్చలేదు. భరణి గారి కన్నింగ్ గేమ్ ప్లాన్ అనేది బయటకు వస్తుంది. అలాగా చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో కరెక్ట్ గా మాట్లాడదాం అన్ని పాయింట్స్. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.